హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమం లేదా క్యాంపెయిన్ ఈరోజు వార్తలో నిలిచింది. ఈ అవగాహన కార్యక్రమం యొక్క పేరేంటంటే ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అంటున్నాను. సో ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. సో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణను ఉద్దేశించి వన్యప్రాణులన్నింటినీ కాపాడాలి అనే ఉద్దేశంలో భాగంగా ఈ ప్రత్యేక క్యాంపెయిన్, ప్రత్యేక అభియాన్ని ప్రారంభించింది. ఇక్కడ ఏమంటున్నాను, ఎయిర్ గన్ అంటున్నాను. ఎయిర్ గన్ అంటే ఏంటంటే మనం స్థానికంగా మన ప్రాంతాలు ఏమంటామంటే వేట తుపాకులు లేదా నాటు తుపాకులు అంటాము. మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా నేటి వరకు కూడా చాలా మంది ప్రజలు వేట తుపాకులను ఉపయోగించి వన్యప్రాణులను చంపేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది ఇప్పటికి కూడా ఈ వేటపైన ఆధారపడి ఉన్నారు. వాటిని కమర్షియల్ యాక్టివిటీస్ కోసం కానివ్వండి, కమర్షియల్ బెనిఫిట్స్ కోసం కానివ్వండి, అలా నాటు తుపాకులను ఉపయోగించి ఒక్కొక్క ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 12 బోర్ తుపాకులను ఉపయోగిస్తారు, కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ గన్ ఉపయోగిస్తారు. సో వీటి ద్వారా వన్యప్రాణులను చంపేసేసి వాటిని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఇలాంటి అంశాల ద్వారా ఏం జరుగుతుంది, ఆయా ప్రాంతాల్లో వన్యప్రాణులు అనేవి మొత్తం కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. వాటి యొక్క జనాభా అంతరించిపోతుంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అరుణాచల్ ప్రదేశ్ అంటేనే మనం చూడండి ఈశాన్య రాష్ట్రం, టోటల్ కొండ ప్రాంతాలతో కూడిన రాష్ట్రం. అలాంటి కొండ ప్రాంతాల్లో చాలా వన్యప్రాణులు ఉంటాయి. ముఖ్యంగా వైల్డ్ ఎనిమల్స్ కానివ్వండి, వైల్డ్ బర్డ్స్ కానివ్వండి. ఇటీవల చాలా గణనీయ స్థాయిలో స్థానికులు ఈ ఎయిర్ గన్స్ ఏవైతే ఉంటాయో, స్థానికంగా దొరికే తుపాకులు ఏవైతే ఉంటాయో ఆ తుపాకులకు లైసెన్స్ తీసుకుంటారు కొంతమంది. వాటిని ఉపయోగించి ఆ స్థానికంగా ఉండే పక్షులను, వైల్డ్ పక్షులు అంటే అటవీ ప్రాంతంలో ఉండే పక్షులను, జంతువులను వేటాడుతున్నారు. దీని ద్వారా ఏమవుతుంది, రాష్ట్రంలో గణనీయంగా ఈ వన్యప్రాణుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సో ముఖ్యంగా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ స్పోర్ట్స్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ స్పోర్ట్స్ మూడింటికి కూడా మంత్రిగా ఉన్న పర్సన్ ఎవరంటే నటుంగ్ మామాజీ. నటుంగ్ మామాజీ. సో నటుంగ్ మామాజీ గారు ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు, ప్రేమా ఖండు గారు ఉన్నారు. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ వారు. సో నటుంగ్ మామాజీ గారు ఇటీవల రాష్ట్రంలో ఎవరి దగ్గరైతే ఎయిర్ గన్స్ ఉన్నాయో, ఈ వేట ఆధారంగా ఉపయోగిస్తున్న ఈ ఎయిర్ గన్స్ నాటు తుపాకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయండి. ఎందుకంటే ఈ మూగజీవాలను చంపకండి, వాటిని చంపడం ద్వారా మన ప్రాంతాలను మొత్తం కూడా రానున్న రోజుల్లో వీటి సంఖ్య అసలు కనిపించకుండా పోతే అవన్నీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతాయి అని చెప్పేసి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఉద్దేశం ఏంటి, వన్యప్రాణులను సంరక్షించడం. ప్రస్తుతం అసలు సమస్య ఏంటి, చాలా మంది స్థానికులు ఎయిర్ గన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎయిర్ గన్స్ ఆధారంగా ఆ ప్రాంతాల్లో ఉండే పక్షులు కానివ్వండి, రకరకాల పావురాలు కానివ్వండి, పక్షులు మరియు రకరకాల జంతువులు, ఇటీవల చాలా ఏవైతే ఉంటాయో దుప్పి అంటారు, జింకలు అంటారు. సో అలా చిన్న చిన్న మూగ జీవాలను అన్నింటినీ కూడా వేట ఆధారంగా చంపేస్తున్నారు. కమర్షియల్ యాక్టివిటీస్ కోసం కొంతమంది వేటాడుతున్నారు, కొంతమంది ఆహార సౌకర్యాలను తీర్చుకోవడానికి వేటాడుతున్నారు. అక్కడ వాడే తుపాకులు ఏవైతే ఉంటాయో ఈ తుపాకులు అన్నిటినీ కూడా ప్రభుత్వానికి ఇచ్చేయండి. సో వీటిని చంపకండి అని చెప్పేసి ప్రత్యేక అభియాన్ని ప్రారంభించింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, తనకు అదనపు బాధ్యత కింద స్పోర్ట్స్ కూడా ఉంది. సో ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ప్రస్తుతం కేంద్ర క్రీడా శాఖ మంత్రి, ప్రస్తుతం ఎవరు, కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు. ఇతని ఎవరైతే ఉన్నారో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ మంత్రి ఎవరైతే ఉన్నారో తను ప్రారంభించిన ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఈరోజు ట్విట్టర్ వేదికగా ప్రశంసించడం జరిగింది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, నేషనల్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ అనేది వార్తలో నిలిచింది. సో గుర్తుంచుకోండి, ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణను ఉద్దేశించి వాటన్నిటిని కాపాడండి, చంపకండి అని చెప్పేసి ప్రారంభించింది అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. చారిత్రక
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మోన్పా పేపర్ గురించి ఇటీవల చెప్పారు. చూడండి, చాలా ఇంపార్టెంట్. మోన్పా పేపర్, సో మోన్పా హ్యాండ్మేడ్ పేపర్. ఇటీవలే మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఈ పేపర్ గురించి మాట్లాడారు. ఒక గొప్ప చరిత్ర ఉన్న మోన్పా హ్యాండ్మేడ్ పేపర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎర్లియర్ క్లాసెస్ లో మనం చర్చించుకున్నాం. మరియు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జీరో వ్యాలీ కూడా వార్తలు నిలిచింది. జీరో వ్యాలీ 100% ఆర్గానిక్ కివీ ఫ్రూట్స్ పండించిన ప్రాంతం. 100% ఆర్గానిక్ అంటే ఏంటి, ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ లేకుండా కివీస్ పండిస్తున్న ప్రాంతంగా జీరో వ్యాలీ వార్తలు నిలిచింది. ఇటీవల వార్తలు నిలిచిన జీరో వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. మరియు తవాంగ్ ప్రాంతం కానివ్వండి, ఇటీవల చాలా ప్రాంతాల వార్తలు ఇస్తున్నాయి, చాలా అంశాల వార్తలు ఇస్తున్నాయి. ప్రేమా ఖండు గారి ప్రభుత్వం ప్రారంభించిన ఏవేవైతే అంశాలు ఇటీవల ఉన్నాయో వాటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. సో అలా ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, సో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ప్రత్యేక ఫెస్టివల్ ని రాష్ట్రంలో ప్రారంభించారు. ప్రత్యేక ఫెస్టివల్ అంటారు. ఈ ఫెస్టివల్ పేరు ఏంటంటే కాలా నమక్ కాలా నమక్ రైస్ ఫెస్టివల్. సో ఇటీవల వార్తలో నిలిచిన కాలా నమక్ రైస్ పండుగ లేదా రైస్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఉత్తరప్రదేశ్లో ఈ పంటలకి సంబంధించి చాలా వరకు కూడా పండుగలు ఉంటాయి, ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఇటీవల ఉత్తరాఖండ్కి సంబంధించి కొన్ని ముఖ్య పండుగలు, ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీ ఫెస్టివల్. సో ప్రతి సంవత్సరం స్ట్రాబెర్రీ ఫెస్టివల్ జరుగుతుంది. ఏ రాష్ట్రంలో అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ఇటీవల ముగిసింది. అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. స్ట్రాబెర్రీ ఫెస్టివల్ సంబంధిత అంశంతో ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ పట్టణం వార్తలు నిలిచింది. మరియు జాగరీ ఫెస్టివల్. జాగరీ అంటే ఏంటి? మన ప్రాంతంలో బెల్లం అంటాం. జాగరీ ఏదైతే చెరుకు నుండి తయారు చేసిన బెల్లం ఉంటుందో, సో బెల్లానికి సంబంధించి బెల్లం యొక్క అవగాహన కానివ్వండి, బెల్లం యొక్క ప్రత్యేకతను ప్రజలకు తీసుకొస్తూ ఒక పండుగ ఉంటుంది. జాగరీ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎక్కడ అంటారు? సో లక్నో కేంద్రంగా. సో గుర్తుంచుకోండి, స్ట్రాబెర్రీ ఫెస్టివల్, జాగరీ ఫెస్టివల్. ఈరోజు కాలా నమక్ రైస్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో సిద్ధార్థ నగర్ వార్తలో నిలిచింది. సిద్ధార్థ నగర్ అంటున్నాను. సో సిద్ధార్థ నగర్ చాలా ఇంపార్టెంట్, ప్రముఖ సిటీ, తరచు వార్తలు నిలుస్తుంది. ఇటీవల కాలంలో మనం చాలా అంశాలు చూస్తాం. సో సిద్ధార్థ నగర్ యాక్చువల్గా కాలా అంటే ఏంటి? బ్లాక్. సో కాలా అనే పదం ఎక్కడ కనిపించినా చూడండి, బ్లాక్. కాలా నమక్ రైస్ అంటే ఏంటంటే నల్ల బియ్యం అన్నట్టు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నల్ల బియ్యం అంటున్నా ఇక్కడ గుర్తుంచుకోండి. ఎందుకంటే భారతదేశంలో నల్ల బియ్యం అనేది 2 ప్రాంతాలు ఫేమస్. ఒకటి, ఇటీవల బియ్యం సంబంధిత అంశాలు తరచు వార్తలు నిలుస్తున్నాయి. జస్ట్ లాస్ట్ వీక్ మనము అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక బియ్యం అమెరికాకి ఎగుమతి అవుతోంది అనే అంశాన్ని చర్చించుకున్నాం. బావోదాన్ రైస్ అని. సో బావోదాన్ రైస్ అని చెప్పాను. సో బావోదాన్ రైస్ కానివ్వండి, వీడి రైస్ అనొచ్చు, లేకపోతే రెడ్ రైస్ అనొచ్చు. ఇటీవల రెడ్ రైస్ భారతదేశం నుండి అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతోంది. ఏ రాష్ట్రానికి సంబంధించింది? రెడ్ రైస్ అంటారు. సో మనకి అస్సాం రాష్ట్రానికి సంబంధించి సో అస్సాం రాష్ట్రం. ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి బావోదాన్ రైస్ వార్తలు నిలిచింది, లేదా రెడ్ రైస్ లేదా వీడి రైస్ ఏదైనా ఒకటి. మరియు అస్సాం రాష్ట్రానికి సంబంధించి స్వర్ణ సబ్ వన్ రైస్ కూడా వార్తలు నిలిచింది. ఈ 2 బియ్యం రకాలు కూడా అస్సాం రాష్ట్రానికి సంబంధించినవే. మరియు ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి కేరళ పొక్కలి రైస్ వార్తలు నిలిచింది. ఇటీవల వార్తలు నిలిచిన పొక్కలి రైస్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే కేరళ. సో పొక్కలి రైస్ ఎందుకు వార్తలు నిలిచింది? వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది. ఎందుకు? వరదల ఉధృతిని, తరచూ రాష్ట్రంలో సంభవించే వరదలు ఏవైతే ఉంటాయో ఆ వరదల ఉధృతిని తట్టుకొని కూడా పెరిగే సామర్థ్యం ఉన్న పొక్కలి రైస్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? కేరళ. ఏ రాష్ట్రం దిగుమతి చేసుకుంది? వెస్ట్ బెంగాల్. సేమ్ స్వర్ణ సబ్వన్ కూడా అంతే. అస్సాం రాష్ట్రంలో ఇటీవల తీవ్ర వరదలు సంభవించాయి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కాజిరంగా నేషనల్ పార్క్ కూడా
మునిగిపోయింది. సో అలా వరదలకు ప్రభావితం అవుతున్న అస్సాం రాష్ట్రం ఏదైతే ఉంటుందో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఏమని భావించిందంటే ఈ వరదల్లో పంట మొత్తం కొట్టుకుపోతుంది, ఈ వరదలు వచ్చినా కూడా పంట నిలుచునేలా, సో పంట ఈ సామర్థ్యాన్ని కూడుకొని ఉండాలి, వరదల ఉధృతిని కూడా తట్టుకొని పెరిగే సామర్థ్యం ఉండాలని చెప్పేసి స్వర్ణ సబ్-1 రైస్ వెరైటీ ఏదైతే ఉంటుందో రైతులందరినీ కూడా పండించమని చెప్పేసి తీసుకువచ్చారు. సో అలా ఒకటేమో బావోదాన్ రైస్, రెడ్ రైస్, ఐరన్ రిచ్ రైస్ అంటారు, వీడి రైస్ అంటారు. సో ఇది అమెరికాకి ఎక్స్పోర్ట్, ఇదేమో వరదల ఉధృతి, ఈ పొక్కలి రైస్ ఏమో వరదల ఉధృతి. అండ్ ఇక్కడ మీకు బ్లాక్ రైస్ 2 వెరైటీస్ అని చెప్పాను. ఒకటి చక్హౌ రైస్, ఇటీవల వార్తలు నిలిచింది చక్హౌ. సో చక్హౌ రైస్ అన్నా లేదంటే బ్లాక్ రైస్ అన్నా ఒకటే. సో చక్హౌ రైస్ అంటే మనకు మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి, సో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంది, భౌగోళిక గుర్తింపు అంటే ప్రత్యేకత అన్నట్టు. సో అలా చక్హౌ రైస్ మణిపూర్కి సంబంధించి మనం చర్చించుకున్నాం, వారి సంస్కృతిలో భాగం. అండ్ ఈ రోజు కూడా ఒక బ్లాక్ రైస్ అంటున్నాను. సో మణిపూర్ రాష్ట్రంలోని బ్లాక్ రైస్ ఏమో చక్హౌ రైస్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బ్లాక్ రైస్ ఏమో కాలా నమక్ రైస్. సో కాలా నమక్ రైస్ కి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంది. జాగ్రఫికల్ ఇండికేషన్ గురించి ప్రత్యేక వీడియో మనం చర్చించుకున్నాం, ఒకసారి ప్లేలిస్ట్ లో చూడండి. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి, 1999 యాక్ట్ ఏం చెప్తుంది, భారతదేశంలో మొట్టమొదటి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన వస్తువు అంటే మనకు డార్జిలింగ్ టీ. ప్రత్యేకతలు అలా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ వస్తువులకి భౌగోళిక గుర్తింపులు ఉన్నాయి, భౌగోళిక గుర్తింపు అంటే ఏంటి, ఒక ప్రాంతం ఆధారంగా ఆ వస్తువుకి ప్రత్యేకత ఉంటుంది, ఆ ప్రాంతంలో మాత్రం దొరుకుతుంది. సో అలా చాలా చూసాం ఇటీవల కాలంలో మనం. మనకి సోహ్రాయ్ కోవర్ కానివ్వండి, మురాల్ పెయింటింగ్స్ కానివ్వండి, కోవిల్ పట్టి కడలై మిఠాయి తమిళనాడు తమిరబరని నది ఆధారంగా తయారు చేస్తారు, ఒక పల్లిపట్టి. అండ్ మనకు తెలంగాణకు సంబంధించి తేలియా రుమాల్ కూడా లాస్ట్ ఇయర్ వార్తలో నిలిచింది. సో అలా ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు దాదాపు 2013 సంవత్సరంలోనే ఈ కాలా నమక్ రైస్ కి దక్కింది. సో కాలా నమక్ అంటే ఏంటంటే మనకు చాలా వరకు న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, న్యూట్రిషనల్ వాల్యూస్. సో అసలు ఎందుకు ఈ కాలా రైస్ గురించి ఇప్పుడు చెప్తున్నానంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారు నిన్నటి రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ నగర్ సిటీలో కాలా నమక్ రైస్ ఫెస్టివల్ ని ప్రారంభించారు. ఇది ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్ అనొచ్చు. సో రైస్ యొక్క ప్రత్యేకతని ప్రాంతాల్లో మొత్తం దేశమంతా కూడా గుర్తింపు తీసుకువచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తారు. ఈ ఫెస్టివల్ ఏం చేస్తారంటే ఈ రైస్ తో మాత్రమే చేసిన వంటకాలు ఉంటాయి. రైస్ తో మాత్రమే చేసిన వంటకాలు ఏంటి, కిచిడి కానివ్వండి, దీంతో ఏమన్నా ప్రత్యేకంగా స్వీట్ ఐటమ్, మనం స్వీట్ రైస్ అంటాం, స్వీట్ రైస్ కానివ్వండి, వీటితో రకరకాల వంటకాలు చేసేసుకొని అందరు ఎవరైతే ఉంటారో, గృహిణులు ఎవరైతే ఉంటారో వారు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారంటే ఒకరికొకరు, ఒకరు చేసిన వంటకాన్ని ఒకరికి ఇవ్వడం అన్నట్టు. సో అలా పంపకాలు చేసుకుంటూ ఉంటారు. ఒక ప్రత్యేకత కలిగిన కాలా రైస్ ఫెస్టివల్ లేదా కాలా నమక్ రైస్ ఫెస్టివల్ ని యూపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అలా రైస్ వెరైటీస్ ఇటీవల ఏవేవైతే వార్తలు ఇచ్చాయి, మనకి తెలంగాణకు సంబంధించి తెలంగాణ సోనా కూడా వార్తలు నిలిచింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు తయారు చేశారు. వరి వంగడాలను కలపడం ద్వారా తెలంగాణ సోనా రైస్ వచ్చింది. ఇవన్నీ అంశాలు మనం చర్చించుకున్నాం, ఒక్కసారి చూడండి. ఎందుకంటే తరచూ ఈ రైస్కి సంబంధించి ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. ఈ రోజు కాలా నమక్ రైస్ ఫెస్టివల్ ప్రారంభమై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఏర్పడిన రాష్ట్రం ఉత్తరాఖండ్. మనందరికీ తెలుసు ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఏర్పడింది నవంబర్ మాసము. ఎందుకు, సో ఒక ప్రత్యేక ప్రాంతం, కొండ ప్రాంతాలు, డ్యూన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా టూరిస్ట్ పరంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మనకు త్రివేంద్ర సింగ్ రావత్ గారు, చాలాసార్లు చర్చించుకున్నాం. ఇటీవల త్రివేంద్ర సింగ్ రావత్ గారు రాజీనామా చేశారు, ఎందుకంటే సొంత పార్టీలో వస్తున్న వ్యతిరేకత, అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు వచ్చారు, తీరత్ సింగ్ రావత్ గారు. తీరత్ సింగ్ రావత్. సో ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా తరచూ ఏదో ఒక అంశము, పర్యావరణానికి సంబంధించి కానివ్వండి, వన్యప్రాణులకు సంబంధించి కానివ్వండి, పర్యావరణానికి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి రామ్సార్ సైట్ వార్తలు నిలిచింది. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్, అసన్ రామ్సార్ సైట్ ఎక్కడ ఉంది అంటారు. మరియు వన్యప్రాణులకు సంబంధించి మంచు చిరుతల సంరక్షణ కేంద్రము, మరియు అడవులకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి అటవీ స్వస్థత కేంద్రం ఏర్పాటైన రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. రాణికేతు కొండలని చెప్పాను, లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం.
మరియు సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మరియు ఒకరోజు ముఖ్యమంత్రి ఇటీవల వార్తలు నిలిచిన ఒక బాలిక సృష్టి గోస్వామి జనవరి 24 బాలికా దినోత్సవం రోజున, మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రము, అండ్ ఇటీవల కాలంలో ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పాను, ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశంతో 3 ప్రాంతాల వార్తలు నిలిచాయి. అవేవేవి ఉన్నాయి అవన్నీ ఉత్తర కాశీ కానివ్వండి, పితోర్గఢ్ కానివ్వండి, మరి ఇటీవల వరదలు సంభవించిన చమోలి ప్రాంతం కానివ్వండి, ఈ 3 ప్రాంతాలు ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచాయి. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దు కాబట్టి నేపాల్ దేశంతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు ఏవైతుంటే భారతదేశం వైపున ఉన్న గ్రామాల్లో హెలిప్యాడ్ నిర్మాణాలను ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వం. అలా ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు ఇస్తుంది. ఈ రోజు ఉత్తరాఖండ్ వారి సంస్కృతిలో భాగమైన ఒక పండుగతో వార్తలు నిలిచింది. అదేంటంటే ఫూల్ డి. ఇటీవల ఫూల్ అంటే ఏంటి, హిందీలో ఫ్లవర్స్, పువ్వులు అన్నట్టు. సో ఫూల్ డి పండుగ అంటే పువ్వుల వేడుక అన్నట్టు. సో ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం తీరత్ సింగ్ రావత్ గారు మొన్నే ప్రమాణ స్వీకారం చేశారు. తీరత్ సింగ్ రావత్ గారు డెహ్రాడూన్లో నిన్నటి రోజున ఫూల్ డి ఉత్సవాలను ప్రారంభించారు. ఆల్మోస్ట్ 1 వీక్ ఉంటాయి. ఫూల్ డి ఉత్సవాలు దేనికి చిహ్నం, దేని జ్ఞాపకార్థం, అసలు ఏంటి ఉద్దేశం అంటే ప్రతి సంవత్సరం కూడా హార్వెస్టింగ్ టైం ఉంటుంది. సో పంటకాలం. సో అలా హార్వెస్టింగ్ టైంని ఉద్దేశించి చైత్ర మాసం అంటారు కదా మన తెలుగు మాసాల్లో, సో చైత్ర మాసం పర్వదినాన చైత్ర మాసంలో నిర్వహిస్తోంది ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా. ఏం చేస్తారంటే ప్రతి ఇల్లు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రతి ఇంటిని కూడా పూలతో అద్భుతంగా అందంగా అలంకరిస్తారు. మరియు ప్రతి వ్యక్తి, ఒక వ్యక్తి బొకేస్, పూలతో చేసిన బొకేస్ కానివ్వండి, పూలను కానివ్వండి గిఫ్ట్ గా ఇస్తారు. ఎందుకంటే ఇదంతా కూడా మన చరిత్రలో అద్భుతమైంది. హార్వెస్టింగ్ టైం వచ్చింది కాబట్టి మన యొక్క సమస్యలు తీరే సమయం వచ్చింది, మన కష్టకాలం అంతా కూడా ఈరోజు ఫలితం వచ్చే సమయం అని చెప్పేసి హార్వెస్టింగ్ సమయానికి సంబంధించి ఫూల్ డి ఉత్సవాన్ని ప్రారంభించారు తీరత్ సింగ్ రావత్ గారు. ఇవన్నీ అడగరు, చరిత్రకు సంబంధించి నేరుగా ఒకటే అడుగుతారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము, మరి లేదంటే డెహ్రాడూన్లో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఫూల్ డి ఉత్సవాలు లేదా ఫూల్ డి వేడుకలను ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రము. దేనికి సంబంధించి, హార్వెస్టింగ్ టైంకి సంబంధించి. ఏ మాసము, చైత్ర మాసము. ఇదొకటి ఇంపార్టెంట్. మన భారతదేశంలో సంస్కృతికి సంబంధించి వార్తలు నిలుస్తున్న పండుగల గురించి ప్రత్యేకంగా చూడండి. లొసార్ పండుగకి సంబంధించి కానివ్వండి, ఇటీవల కాలంలో అంబుబాచి మేళా కానివ్వండి, రజపర్బ సంబంధిత అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. ఒకసారి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో విమానాశ్రయాలు ఈరోజు వార్తలు నిలిచాయి. విమానాశ్రయాలు అనండి, లేదంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇటీవల చాలా విమానాశ్రయాలు వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము చాలాసార్లు విమానాశ్రయాలకు సంబంధించి పేరు మార్పు సంబంధిత అంశమే కానివ్వండి. ఇటీవల దేశంలోనే అత్యధిక విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని చెప్పాను. ఎందుకు, ఆ త్రిశూల్ ఎయిర్ బేస్ ఏదైతే ఉంటుందో, త్రిశూల్ మిలిటరీ ఎయిర్ బేస్ కాస్త బరేలీ విమానాశ్రయం, కమర్షియల్ విమానాశ్రయంగా మార్చింది భారత ప్రభుత్వం. సో విమానాశ్రయాల విషయంలో చాలా సంస్కరణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ప్రోగ్రామ్ లో భాగంగా రీజనల్ కనెక్టివిటీని పెంచుతోంది భారత ప్రభుత్వం. మరియు ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రపంచంలో చూడండి, ప్రైవేటైజేషన్ అనేది ప్రస్తుతం ఎకనామిక్ రిఫార్మ్. అంటే మనం 1991 టైంలో ఎల్పిజి పాలసీస్ ఉండే, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్. అది కాస్త ప్రస్తుతం ప్రపంచంలో క్యాపిటల్ ఎకానమీ కీలకంగా వహిస్తోంది. అమెరికా కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, చాలా దేశాల్లో ప్రైవేటైజేషన్తో దూసుకుపోతున్నాయి, గ్రోత్ చూస్తున్నాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గ్రోత్ ఈజ్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో ఈరోజు గ్రోత్ని ఉద్దేశించి భారతదేశంలో కూడా ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా ప్రైవేటైజేషన్, ప్రతి సంస్థ కూడా ప్రైవేటైజేషన్ చూస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆటోమేటిక్గా ప్రైవేటైజేషన్ అయిపోయినట్టే. సో అలాంటి అంశాన్ని మనం చర్చించుకున్నాం. సో ప్రైవేటైజేషన్లో భాగంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది. ఎక్కడైతే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయో, మరియు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ ఉంటాయో, వాటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పెట్టుబడులన్నీ కూడా ఉపసంహరించుకుంటోంది. దీన్ని డిజిన్వెస్ట్మెంట్ అంటాం. సో డిజిన్వెస్ట్మెంట్ అంటాం. పెట్టుబడుల ఉపసంహరణని ఇంగ్లీష్లో డిజిన్వెస్ట్మెంట్ అంటాం. సో ఈ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ద్వారా ప్రైవేటైజేషన్ కూడా మారుతున్నాయి. కొన్ని మ్యాక్సిమం ఏంటంటే ప్రైవేట్ చేసేస్తున్న సంస్థలు. ప్రస్తుతం భారతదేశంలోని 4 ప్రధాన విమానాశ్రయాలతో పాటు మిస్లేనియస్ 13 విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం యోచిస్తోంది. అందులో ఈ 4 విమానాశ్రయాలు ఒకటి గుర్తుంచుకోండి, దేశ రాజధానిలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం, మరియు ఎకనామికల్ క్యాపిటల్, ఇండియాలో ఎకనామిక్ క్యాపిటల్ ఏంటి, ముంబై, మరియు హైదరాబాద్, మరియు బెంగళూరు.
సో ఈ 4 కూడా ఇంపార్టెంటే. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే మనకు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్, మరియు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్, మరియు హైదరాబాద్ లేదా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరియు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్నాం. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి ఎక్స్ప్రెస్ కార్గో టెర్మినల్ ఏర్పాటు దేశంలోనే మొట్టమొదటిసారి అని చెప్పాను. సో ఈ 4 విమానాశ్రయాలు కూడా ప్రస్తుతం భారతదేశం యొక్క వాటా, భారత ప్రభుత్వం యొక్క వాటా ఎంత ఉంది అంటే ఢిల్లీ ముంబై విమానాశ్రయాలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 26% ఉంది. మరియు హైదరాబాద్ బెంగళూరు విమానాశ్రయాల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 13% ఉంది. అంటే ఢిల్లీ విమానాశ్రయంలో 26%, ముంబై విమానాశ్రయంలో 26% ఎవరిది? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తులు అన్నట్టు. మరి కేంద్ర ప్రభుత్వం ఏ రూపంలో కనబడుతుంది మనకు? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క షేర్ అన్నట్టు ఇది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. సో ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, ఈ 13%, ఈ 26% ఏవైతే ఉంటాయో వీటిని మొత్తం కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనుకుంటుంది. ఆటోమేటిక్గా ఈ షేర్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెడతాయి అన్నట్టు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈ సంస్థ మొత్తం కూడా ప్రైవేటైజ్ అవుతుంది. సో ఇలాంటి అంశాల్లో భాగంగా ఈ రోజు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మన ప్రాంతానికి సంబంధించి కదా, దీని గురించి కొంచెం డీటెయిల్ చూడండి. ప్రస్తుతం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాటా ఏ రకంగా ఉంది అంటే జిఎంఆర్, మనకు జిఎంఆర్ సంస్థ కదా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చూసింది. సో జిఎంఆర్ సంస్థ యొక్క షేర్ 63%. అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం. ఎంత వాటా? 13%. మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా, సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఉంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ 13%. అండ్ నెక్స్ట్ ఒక దేశం యొక్క వాటా ఉంది. అదే దేశానికి సంబంధించి మలేషియన్ ఎయిర్లైన్స్. సో మలేషియా దేశం యొక్క పెట్టుబడులు ఇందులో ఎంత ఉన్నాయంటే 11% ఉన్నాయి. సో టోటల్ చూడండి, ఈ రకంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మనకుంది మన తెలంగాణలో. ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎంత ఉంది? ఈ 13%ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని భావిస్తుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది? సో ఈ విమానాశ్రయం ఏదైతే ఉంటుందో 90% ఇక ప్రైవేటైజేషన్లోకి వచ్చేసినట్టే. జిఎంఆర్ ఉంది, నాకు తెలిసి 90% ఈ జిఎంఆర్ సంస్థని ఈ షేర్ను కొనేసుకుంటుంది కేంద్రం నుండి వారికి డబ్బులు చెల్లించేసేసి. సో ఈ పెట్టుబడిలో డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది బెనిఫిటే. సో ఈ పెట్టుబడులు ఏవైతే వెనకకు వస్తాయో కేంద్రానికి, వీటిని మరొక రంగం పైన పెట్టుబడులు చేస్తే మనం అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఇదంతా కూడా ఎకనామిక్ సైకిల్. సో ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక 100% ప్రైవేటైజ్ కాబోతోంది. సో ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రం 13% ఉంటుంది, అంటే ప్రభుత్వానికి సంబంధించి. మిగతా అంతా ఎంత ఉంది? సో మిగతా ఒక దేశానికి సంబంధించి ఉంది, ఒక సంస్థకి సంబంధించి ఉంది. సో కేంద్ర ప్రభుత్వం వాటా వెనక్కిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. ఈ 4 విమానాశ్రయాలు సేమ్ అన్ని విమానాశ్రయాలు కూడా ఇలాగే ఉంటాయి. పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెట్టుబడులు మినిమంగా ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉంటాయి. సో ఈ రకంగా ప్రస్తుతం ఢిల్లీ, ముంబై అందులో కేంద్ర ప్రభుత్వం యొక్క పెట్టుబడులు ఎంత? 26%. అవన్నీ వెనక్కి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం బెంగళూరు, హైదరాబాద్ 13% ఉన్నాయి, అవి వెనక్కి పోతాయి. అండ్ వీటితో పాటు 13 విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కేంద్రం భావిస్తోంది. ఇదొకటి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఈ విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో లీజ్ యాక్టివిటీస్, అదానీ గ్రూప్కి లీజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. రానున్న 50 సంవత్సరాల పాటు లీజ్ పొందబోతున్నాయి అని చెప్పేసి అదానీ గ్రూప్ సంబంధించిన సంస్థలు, ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అద్భుత పురస్కారాలు అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి నుండి క్వాలిటీ ఎయిర్ సర్వీసెస్ పురస్కారాన్ని కూడా సాధించింది. సో ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఇండియా అండ్ జపాన్ MOU వార్తలు ఇచ్చింది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒప్పందం అన్నట్టు. ఈ ఒప్పందం దేనికి సంబంధించి? భారతదేశంలో నిర్మితమవుతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, హై స్పీడ్ రైల్ వచ్చింది మనకు. సో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక ప్రత్యేక కారిడార్, అది ఎక్కడ అంటే వడోదరా నుండి వాపి
వడోదర టు వాపి, అంటే రెండు ప్రాంతాలు ఇవి గుజరాత్ రాష్ట్రంలో. సో వడోదర నుండి వాపి వరకు ఈ మధ్య దూరం ఎంత అంటే 237 కిలోమీటర్లు. సో వడోదర నుండి వాపి వరకు 237 కిలోమీటర్ల ట్రాక్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. ఆ ట్రాక్ కి సంబంధించి టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వబోతున్నట్టుగా జపాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ఈరోజు వార్తలు ఇచ్చింది. సో రెండు ప్రభుత్వాల వార్తలు ఇచ్చిన ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థలు కూడా గుర్తుంచుకోండి. భారతదేశానికి సంబంధించి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, సో NHSRCL అంటున్నాను, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారతదేశానికి సంబంధించిన సంస్థ. మరియు జపాన్కి సంబంధించి జపాన్ రైల్ ట్రాక్ కార్పొరేషన్ లిమిటెడ్. సో జపాన్ రైల్ ట్రాక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ సంస్థకి మరియు భారతదేశానికి సంబంధించిన NHSRCL సంస్థకి మధ్య ఒప్పందం కుదిరింది. సో దేనిలో భాగంగా ఇది బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్లో భాగంగా. మనందరికీ తెలుసు భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ కన్స్ట్రక్షన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు జరుగుతుంది. ఒకటి ముంబై నుండి, సో మహారాష్ట్రలోని ముంబై నుండి అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ మధ్య నిర్మితమవుతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ మధ్య ఉన్న వడోదర నుండి వాపి ఈ 237 కిలోమీటర్లకి కావలసిన టెక్నాలజీ సపోర్ట్ మరియు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా ఎవరు చేయబోతున్నారో జపాన్కి సంబంధించిన సంస్థ. ఈరోజు ఈ అంశం వార్తలు నిలిచింది. సో ఈ సంస్థల పేరు గుర్తుంచుకోండి, భారతదేశానికి సంబంధించి మాత్రం గుర్తుంచుకొని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏం చేస్తుంది, భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ని ముందుండి కన్స్ట్రక్ట్ చేస్తున్న సంస్థ. అండ్ జపాన్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి, లేదంటే జపాన్ రైల్ ట్రాక్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ లేదా కార్పొరేషన్ లిమిటెడ్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఈ ప్రాంతాలు గుర్తుంచుకోండి. వడోదర నుండి వాపి ఎంత డిస్టెన్స్, 237 కిలోమీటర్లు. సో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం విజయవంతంగా ప్రయోగించిన ఒక చిన్న రాకెట్ ప్రయోగం లేదా సౌండింగ్ రాకెట్ అని గుర్తుంచుకోండి. సౌండింగ్ రాకెట్ లేదంటే పేరు గుర్తుంచుకోండి. ఈ రాకెట్ రోహిణి సిరీస్ కి సంబంధించి, అంటే రోహిణి వెరైటీ ఆఫ్ రాకెట్ అన్నట్టు, రోహిణి సిరీస్ కి సంబంధించి ఆ రాకెట్ మోడల్ ఏంటంటే RH-560 అనే ఒక చిన్న సౌండింగ్ రాకెట్, ఒక తేలికపాటి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేసి ఈరోజు ఇస్రో వార్తలు నిలిచింది. సర్వసాధారణంగా ఇస్రో చేసే ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకొని వార్తలు నిలుస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇస్రో ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన PSLV C-51 గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకున్నాం. అలా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఎందుకు, బ్రెజిల్కి సంబంధించి అమెజానియా శాటిలైట్ ఏదైతే ఉంటుందో అమెజానియా 1 అనే శాటిలైట్ అందులో ప్రైమరీ శాటిలైట్. ఇస్రో చేసే ప్రయోగాలే కాదు, మనకు చైనాకి సంబంధించిన ప్రయోగాలు కానివ్వండి, జపాన్కి సంబంధించి జాక్సా చేసే ప్రయోగాలు కానివ్వండి, అమెరికాకి సంబంధించి నాసా చేసే ప్రయోగాలు కానివ్వండి, పోటీ పరీక్షల్లో వీటికి సంబంధించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఇస్రో రెగ్యులర్గా కొన్ని చిన్న రాకెట్ ప్రయోగాలు కూడా చేస్తుంది. అంతగా ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉండదు, మనకు రీజనల్ ఇంపార్టెన్స్ మాత్రమే. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి కొన్ని చిన్న రాకెట్ ప్రయోగాలను ఇస్రో చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇస్రో చేసే రాకెట్ ప్రయోగం అనగానే మనకి ఏ ప్లేస్ గుర్తుకు రావాలి, నెల్లూరులోని శ్రీహరికోట షార్. సో నెల్లూరులోని శ్రీహరికోట కేంద్రంగా ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన రోహిణి సిరీస్ రాకెట్ RH-560. RH అంటే రోహిణి, 560 అంటే ఈ రాకెట్ ఉంది కదా, ఈ రాకెట్ యొక్క డయామీటర్ అన్నట్టు. సో రోహిణి సిరీస్ 560 రాకెట్ ని ప్రయోగించడం జరిగింది. ఈ రాకెట్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయడం అంటున్నాను కదా. ఈ రాకెట్ ఎంత ఆల్టిట్యూడ్ వరకు, ఎంత పై ఎత్తుల వరకు కూడా ప్రయాణిస్తుంది అంటే ఆల్మోస్ట్ భూమి ఉపరితలం నుండి 548 కిలోమీటర్లు మాత్రమే. అదే PSLV C-51 చూడండి, కొన్ని వేల లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. అందుకే స్థానికంగా మనం ఏవైనా పరిస్థితులను అధ్యయనం చేయడానికి సౌండింగ్ రాకెట్లను ఇస్రో ప్రయోగిస్తూ ఉంటుంది. సో దాదాపు 548 కిలోమీటర్స్ భూమి ఉపరితలం నుండి 548 కిలోమీటర్స్ పైన వరకు ప్రయోగిస్తుంది. ఈ రాకెట్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు అధ్యయనం చేయడానికి అంటే అట్మాస్ఫరిక్ అంటే వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం, అప్పర్ అట్మాస్ఫరిక్ కండిషన్స్ ని స్టడీ చేయడం. ఎట్ ద సేమ్ టైం ప్లాస్మా డైనమిక్స్ ని అధ్యయనం చేయడము.
మరి ముఖ్యంగా మనకు స్థానికంగా రీజనల్గా ఏదైనా వాతావరణ మార్పులకి సంబంధించి అధ్యయనం చేయడానికి ఇలాంటి చిన్న చిన్న రాకెట్ ప్రయోగాలు చేస్తుంది. ఈరోజు ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన RH-560 రాకెట్ ప్రయోగం చూడండి ఎంత సులభంగా ఉందో. జస్ట్ ఒక టవర్ లాంటి నిర్మాణం ఉంది అంతే. అంటే చిన్న చిన్న రాకెట్ ప్రయోగాలు కాబట్టి వీటి గురించి కూడా జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇస్రో చేసే PSLV C-51, C-50 ఇలాంటి వాటికి తోడు రీజనల్ మన స్థానిక అవసరాలను తీర్చుకోవడానికి స్థానికంగా పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇలాంటి రాకెట్ ప్రయోగం ఈరోజు RH-560 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఎక్కడ? నెల్లూరులోని శ్రీహరికోట లేదా షార్ కేంద్రంగా ప్రయోగించబడిన ఇస్రో నెక్స్ట్ ప్రయోగం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో RH-560 దాదాపు 548 అప్పర్ అట్మాస్ఫరిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆల్టిట్యూడ్ ఆఫ్ 548 కిలోమీటర్స్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భూమి పైన ఎత్తును మనం ఆల్టిమీటర్స్ లో కొలుస్తాం. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది కొలిచే పరికరం పేరు ఏదంటాడు? ఆల్టిమీటర్. ఆల్ట్ అనే పదం ఎక్కడున్నా ఎత్తును సూచిస్తుంది అన్నట్టు. సో దాదాపు ఆల్టిట్యూడ్ అంటే హైట్ అన్నట్టు. ఎంత హైట్ వరకు పోతుంది? ఇది దాదాపు 548. అక్కడ ఇదేం చేస్తుంది? మన అట్మాస్ఫియర్ కి సంబంధించి అక్కడ జరుగుతున్న మార్పులు కానివ్వండి, ప్లాస్మా డైనమిక్స్ కానివ్వండి, ఇలాంటి అంశాలు అధ్యయనం చేసి ఇస్రోకి సమాచారాన్ని ఇస్తుంది. అందుకోసం ప్రయోగించబడిన ఒక ప్రత్యేక రాకెట్ RH-560 ఈరోజు వార్తలు నిలిచింది. నెక్స్ట్ ఇస్రోకి జాక్సాకి మధ్య కుదిరిన ఒప్పందం. ఇస్రో జాక్సా అంటే ఏంటి? మన భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనలు చేసే కేంద్రం ఏంటి? ఇస్రో. జపాన్ దేశం. సో జపాన్ కి సంబంధించి అంతరిక్ష పరిశోధన కేంద్రం జపాన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అంటారు. సో జపాన్ కి సంబంధించి అంతరిక్ష పరిశోధన కేంద్రం జాక్సా. ఈ రెండింటి మధ్య కూడా ఒక ఒప్పందం అనేది తరచూ మనం చూస్తూ ఉంటాం అంతరిక్షానికి సంబంధించి. అదేంటంటే లూపెక్స్. సో లూపెక్స్ అంటే ఏంటంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్. ఇది ఈ రోజు కొత్త ఒప్పందం కాదు. వాస్తవానికి 2024 సంవత్సరంలో భారత్ అండ్ జపాన్ సంయుక్తంగా రోబోటిక్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ చేయబోతున్నారు. రోబోటిక్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి? ముఖ్యంగా చంద్రుని పైన ఇప్పటి వరకు నార్త్ ప్రాంతానికి ప్రతి దేశం కూడా పంపిస్తున్నారు. ఇటీవల చంద్రునిపై చేస్తున్న ప్రయోగాలు విజయవంతమైన తరచు మనం ఏదో చాలా అంశాలు చూస్తున్నాం. అలా చంద్రుని యొక్క సౌత్ పోల్ ఉంటుంది కదా, ఈ సౌత్ పోల్ రీచ్ అవ్వడానికి భారత్ జపాన్ లూపెక్స్ తో వార్తలు నిలుస్తున్నాయి తరచు కూడా. సో అలా లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ ఒక రోబోటిక్ లూనార్ ప్రోగ్రామ్ అన్నట్టు. అంటే ఏం చేస్తారు? దీనిపైన ల్యాండర్ అండ్ రోయర్ ను పంపిస్తారు. సో చంద్రుని యొక్క దక్షిణ భాగాన్ని అధ్యయనం చేయడానికి భారత్ జపాన్ 2024లో ఒక ప్రత్యేక మిషన్ లూనార్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్ మిషన్ ని చేపట్టబోతున్నాయి. ఎప్పుడు? 2024 సంవత్సరంలో. అందుకోసం ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు దేశాల్లో ఒప్పందం ఏదైతే ఉంటుందో ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది అని చెప్పేసి ఈ లూపెక్స్ పైన అధ్యయనం చేస్తున్నాయి ఈ రోజు రెండు దేశాలు కూడా. ఇది ఒకటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోండి. లూపెక్స్ అనే అంశం ఏ రెండు దేశాలకు సంబంధించింది అంటే ఇండియాకి జపాన్కి సంబంధించి. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్. లూనార్ అనే పదం ఎక్కడ కనిపించినా కూడా చంద్రుడు అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల చూడండి లూనార్ స్టేషన్ చైనా రష్యా సంయుక్తంగా చంద్రుని పైన కూడా ఒక స్టేషన్ ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. దానికి సంబంధించి ఒప్పందం కూడా వార్తలు నిలిచింది. ప్రపంచంలో చంద్రునిపై ఏవేవైతే దేశాలు ప్రయోగాలు చేయాలనుకుంటాయో వాటన్నిటి కూడా ఈ స్టేషన్ అనేది ఉపయోగపడుతుంది పరిశోధన కేంద్రం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చంద్రునికి సంబంధించి నాసా కూడా ప్రతిష్టాత్మకంగా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ని చేయబోతోంది. ఆర్టెమిస్ చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఇప్పటికే చంద్రుని పైన 4G సెల్యులార్ నెట్వర్క్ ఇంటర్నెట్ సేవల కోసం అమెరికా అంటే నాసా, అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధన చేసేది ఏంటి? నాసా. జపాన్కి జాక్సా లాగా. సో నాసా నోకియా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది 4G సెల్యులార్ కోసం. సో చంద్రుని పైన అధ్యయనం అనేది ప్రతి దేశం కూడా ఇంపార్టెంటే. అందులో భాగంగా భారత్ జపాన్ సో రోబోటిక్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా 2024లో చేయబోయే ప్రయోగంలో భాగంగా వాటి యొక్క ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి రెండు దేశాలు కూడా ఈరోజు చర్చతో వార్తలు నిలిచాయి. లూపెక్స్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహిళా ఉద్దేశక కార్యక్రమం అంటే మహిళలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే మహా సమృద్ధి. ఎప్పుడైనా గుర్తుంచుకొని మహారాష్ట్ర ప్రారంభించే పథకాలకు
ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం మహా అనే పేరే పెడుతుంది. ఇటీవల మహా జాబ్ పోర్టల్ మనం చర్చించుకున్నాం. మహా జాబ్ పోర్టల్ అంటే ఏంటి? స్థానికులు ఎవరైతే ఉంటారో వలస కార్మికుల ఉపాధి అనేది పోయింది లాక్డౌన్ కాలంలో. అలా స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక జాబ్ పోర్టల్ ని ప్రారంభించింది మహా జాబ్ పోర్టల్. వారికి ప్రయారిటీ, స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇస్తారన్నట్టు డొమిసైల్ సర్టిఫికెట్ ఆధారంగా. అలా మహా అనే పేరు వచ్చిందంటే మహారాష్ట్రకి సంబంధించి. సో మహా సమృద్ధి మహిళల కోసం మహిళా సశక్తికరణ స్కీమ్ అనే ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్ గా మహిళల కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్డౌన్ పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూణేలో లాక్డౌన్, నాగ్పూర్లో లాక్డౌన్, విపరీతంగా ఒక్క రోజే 1000 కేసులు పెరుగుతున్నాయి. సో అలా కరోనా ఉధృతి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డిక్లరేషన్ చేసింది. కరోనాకి సంబంధించి స్వయం నియంత్రణ చేసుకుంటారా లేదా ప్రభుత్వం లాక్డౌన్ విధించేలా చేస్తారని చెప్పేసి తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. సో మహారాష్ట్ర ప్రభుత్వము మహారాష్ట్రలోని మహిళలు ఎవరైతే ఉంటారో, మహిళలు ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, స్వయం సహాయక బృందాలు. సో స్వయం సహాయక బృందాలు కొన్ని వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఎవరైతే గ్రూప్స్ ఉంటాయో ముఖ్యంగా ఆ గ్రూప్స్ నుండి ఉత్పత్తి అయ్యే వస్తువులు కానివ్వండి, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ ఒక్కొక్క గ్రూప్ రుణాలు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి వాటిని ప్రోత్సాహం కల్పించే ప్రత్యేక కార్యక్రమము మహా సమృద్ధి మహిళా సశక్తికరణ స్కీమ్ అనే ప్రోగ్రామ్తో మహారాష్ట్ర ప్రభుత్వం వార్తల్లో నిలిచింది. దేనికి సంబంధించింది? మహారాష్ట్రలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో బృంద రుణాలకి సంబంధించి వారికి హైక్ చేయడం కానివ్వండి, మరియు వారు ఉత్పత్తి చేసిన వస్తువులకి మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడం కానివ్వండి, అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ కోసం వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం కానివ్వండి, ఎక్స్క్లూజివ్ గా మహిళలకు సాధికారత ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి మహిళా సంబంధిత అంశాలు చాలా చూస్తున్నాం. ముఖ్యంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఆ కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పైన మహిళా చిహ్నాలు వార్తలు నిలిచాయి. ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే మనకు పురుషుని యొక్క సింబల్స్ కనబడతా ఉంటాయి. అలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ పైన మొట్టమొదటిసారి దేశంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళా సిగ్నల్స్ అంటే మహారాష్ట్రలోని గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. మరి ఇటీవల తానే మున్సిపల్ కార్పొరేషన్ కూడా వార్తల్లో నిలిచింది. దేనికి సంబంధించి? పీరియడ్ రూమ్స్, మహిళలకు సంబంధించి ఋతు సమయంలో వారికి సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక పీరియడ్ రూమ్స్ ని ఏర్పాటు చేసి, సో ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. మరి వీటితో పాటు సోషల్ ఇష్యూస్, ముఖ్యంగా ఇటీవల కులాల పేరుతో ఉన్న వాడలు ఏవైతే ఉంటాయో ఆ వాడల పేర్లను ప్రముఖుల పేర్లతో మారుస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమే కానివ్వండి. మరి ఇటీవల సినిమా రంగానికి పరిశ్రమల హోదా కల్పించింది మహారాష్ట్ర ప్రభుత్వం. సో అలా మహారాష్ట్రకి సంబంధించి మనం చర్చించుకున్న ఒప్పందాలు కానివ్వండి, సోషల్ ఇష్యూస్ కానివ్వండి, మహిళా అంశాలు కానివ్వండి, వీటన్నిటి కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ విదేశీ మారక నిల్వలకు సంబంధించి, విదేశీ మారక నిల్వలు అంటున్నాను, నిల్వలు. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, సో ఫారెక్స్ అంటాం, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో విదేశీ మారక నిల్వలన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్న ఒకటే. సో ఫారెక్స్ అంటాం. మనకు భారతదేశంలో విదేశీ మారక నిల్వలకి సంబంధించి అధికారిక సమాచారాన్ని ఎవరు విడుదల చేస్తారు? ఏ సంస్థ అంటారు? ముఖ్యంగా భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు. సో నిధికి సంబంధించి ఎప్పుడైనా కూడా ఆర్బీఐ, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా అపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీం బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఎవరు? ఆర్బీఐ. సో అలా నగదుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్నైనా నగదు నియంత్రణకి సంబంధించి మానిటరీ పాలసీ అయినా ప్రకటించేది ఆర్బీఐ. ఆర్బీఐ యాజ్ ఆన్ March 5 వరకు భారతదేశంలో March 5, 2021 వరకు ఎన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయి అనే సమాచారాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించింది. సో ప్రస్తుతం ప్రపంచంలో విదేశీ మారక నిల్వల విషయంలో భారతదేశం 4th ప్లేస్లో ఉందట. యాజ్ ఆన్ March 5 ఎంత ఉన్నాయట భారతదేశంలో విదేశీ మారక నిల్వలు అంటే 58,030 కోట్ల డాలర్లు. గుర్తుంచుకోండి, 58,030 కోట్ల డాలర్లు. అంతకుముందు భారత్ కంటే పై పరిస్థితిలో అంటే అప్పర్ స్టేజ్లో ఎవరు ఉండే అంటే రష్యా ఉండే. సో రష్యాని దాటింది భారత ప్రభుత్వం, అంటే భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు. సో ప్రస్తుతం రష్యాలో ఎంత ఉన్నాయి విదేశీ మారక నిల్వలు అంటే 58,010 కోట్ల డాలర్లు. ఇవన్నీ ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను చూడండి. భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు ఎంత ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించిందంటే 58,030
కోట్ల డాలర్ల రూపాయలు. సో ఇది ఒకటి కోట్ల డాలర్లు అని గుర్తుంచుకోండి, కోట్ల డాలర్లు. అదే రష్యాకి సంబంధించి 58,010 కోట్ల డాలర్లు, మళ్ళీ రూపాయలు అనకూడదు. సో ఈ రకంగా ప్రస్తుతం ప్రపంచంలో విదేశీ మారక నిల్వల విషయంలో భారతదేశం 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ చైనా, సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్, 4th ఇండియా, 5th రష్యా. అంతకుముందు 4th రష్యా ఉండే, ఈరోజు 5th రష్యా వచ్చేసింది, 4th ఇండియా వచ్చేసింది. సో విదేశీ మారక నిల్వలు అంటే ఏం లేదు, మన దిగుమతి అవసరాలు తీర్చుకోవడానికి ముఖ్యంగా డాలర్ని మాధ్యమంగా మనం చేసుకుంటాం, డాలర్ని ఎక్స్చేంజ్ రూపంలో ఇస్తాము. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మనకు కావలసిన అవసరాలు దిగుమతులు చేసుకుంటాం కదా, పెట్రోలే కానివ్వండి, చమురు కానివ్వండి, ఆహార పదార్థాలే కానివ్వండి, సో లగ్జరీ ఐటమ్స్ కానివ్వండి, ఈ దిగుమతి చేసుకునేటప్పుడు ప్రపంచంలో మీడియం ఆఫ్ కరెన్సీ ఏంటంటే మనం డాలర్లు ఉపయోగిస్తాం. సో అలా డాలర్స్ ఏవైతే ఉంటాయో వారికి ఇవ్వడం అనేది మనం చెల్లిస్తూ ఉంటాము. సో అలా ప్రస్తుతం భారతదేశ దిగుమతి అవసరాలు కనీసం 18 నెలలు తీర్చుకోవడానికి ఈ విదేశీ మారక నిల్వలు ఉపయోగపడతాయని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించింది. అంటే 18 నెలల పాటు మన దిగుమతులు చేసుకోవచ్చు ఈ డాలర్లతో అని చెప్పేసి, ఇంత మొత్తం మనకు విదేశీ నిల్వలు ఉన్నాయని చెప్పేసి విదేశీ మారక నిల్వలకి సంబంధించి ఈరోజు అధికారికంగా ఆర్బీఐ చేసిన ప్రకటన వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు నిరుద్యోగానికి సంబంధించి, సో నిరుద్యోగం, సో భారతదేశంలో నిరుద్యోగం ఏ రకంగా ఉంది అని చెప్పేసి కేంద్ర గణాంక శాఖ వారు అధికారికంగా విడుదల చేసిన నివేదికలో కొంత కీలక సమాచారం, ముఖ్యంగా లాక్డౌన్ పరిస్థితుల కాలంలో దేశంలో ఏ రకంగా నిరుద్యోగ రేటు ఉంది అని చెప్పేసి చెప్తున్నాయి. చూద్దాం. సో అలా 2020 సంవత్సరం జనవరి 2020 నుండి మార్చ్ 2020 వరకు దేశంలో ఒక నిరుద్యోగ రేటు ఏ రకంగా ఉంది అంటే, సగటు నిరుద్యోగ రేటు, యావరేజ్ అన్ఎంప్లాయ్ రేట్ ఎంత ఉంది అంటే 9.6. అంటే ప్రతి 100 మందిలో 9.6% మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందులో పురుషులు 8.7, మహిళలు 10.5. అదే జనవరి నుండి మార్చి వరకు ఇందాక మనం చూసాం 9.6 అన్నాను కదా. సో ఏప్రిల్ 2020 నుండి జూన్ 2020 వరకు దేశంలో నిరుద్యోగిత రేటు ఏ రకంగా పెరిగిందంటే, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే లాక్డౌన్ విధించారు. మార్చ్ 22 జనతా కర్ఫ్యూ 2020, మార్చి 24 లాక్డౌన్, దేశవ్యాప్తంగా లాక్డౌన్. సో లాక్డౌన్లో నిరుద్యోగ సమస్య పెరిగింది కదా, ఎందుకంటే పరిశ్రమలన్నీ స్తంభించిపోయినాయి, ఈవెన్ విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది, ప్రైవేట్ టీచర్స్ శాలరీస్ లేక కూడా చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు. అలా నిరుద్యోగ సమస్య అనేది లాక్డౌన్ కాలంలో పెరిగింది. అందుకే ఈ కంపారిజన్ చెప్తున్నాను. జనవరి నుండి మార్చి వరకు ఎంత దేశంలో నిరుద్యోగం, సగటు నిరుద్యోగ రేటు 9.6. అదే ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎంతకు పెరిగింది అంటే 21% పెరిగింది. అంటే ప్రతి 100 మందిలో 9.6 మంది నిరుద్యోగులు ఉండే బిఫోర్ లాక్డౌన్. ఆఫ్టర్ లాక్డౌన్ అప్ టు జూన్ వరకు మాత్రమే చెప్తున్నాను, జూన్ 2020 వరకు కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన నివేదిక ఆధారంగా 21 మంది నిరుద్యోగ సమస్యలు, అంటే నిరుద్యోగం దేశంలో పెరుగుతోంది. కారణం ఏంటి? లాక్డౌన్. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా లాక్డౌన్ ఉంది, కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. ఎందుకంటే లాక్డౌన్లో వ్యవస్థ మొత్తం, ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది కాబట్టి. ఇక్కడ సో ఏప్రిల్ నుండి జూన్ వరకు 21 కదా, ఇందులో పురుషుల్లో 20.8% నిరుద్యోగ రేటు, అన్ఎంప్లాయ్ రేట్, అండ్ మహిళల్లో 21.2. ఇక్కడ రాష్ట్రాల పరంగా మనకు గనక చూస్తే, రాష్ట్రాల పరంగా జనవరి నుండి మార్చ్ 2020లో తెలంగాణ సగటు నిరుద్యోగ రేటు 12.8, అందులో పురుషులకు వచ్చేసి 11.4, మహిళలు వచ్చేసి 14.2. సో ఏప్రిల్ నుండి జూన్ వరకు తెలంగాణ సగటు నిరుద్యోగ రేటు ఎంతకు పెరిగింది అంటే 26.4కి పెరిగింది. మరియు ఇందులో మా పురుషులకు వచ్చేసి 24.7, పురుషుల నిరుద్యోగ రేటు ఎంత అంటే 24.7, మహిళలకు వచ్చేసి 28.1 నిరుద్యోగ రేటు. సో పెరుగుతూ వస్తుంది. ఈ కంపారిజన్ చూడండి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు ఏ రకంగా ఉంది అంటే, జనవరి నుండి మార్చి వరకు సగటు నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్లో 13.4 ఉంది. సో తెలంగాణతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉందో తక్కువ ఉందో కూడా చూడండి. సో తెలంగాణలో 12.8, అదే టైంలో ఏపీలో 13.4. ఇందులో పురుషుల్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు ఎంత ఉందంటే 11.6, మరియు మహిళలకు వచ్చేసి 15.2. అండ్ ఏప్రిల్ నుండి జూన్ వరకు 2020లో ఆంధ్రప్రదేశ్ సగటు నిరుద్యోగ రేటు ఎంతకు పెరిగింది అంటే 24.7. సో ఇదొక్కటి గుర్తుంచుకోండి, 24.7. అందులో పురుషులకు వచ్చేసి 27.4, మహిళలకు వచ్చేసి 22.0. సో ఓవరాల్గా చూడండి, జనవరి నుండి మార్చి వరకు సగటు దేశంలో నిరుద్యోగ రేటు 9.6. సో ఈ నిరుద్యోగ రేటు ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎంతకు పెరిగింది?
21కి పెరిగింది. ఇందులో పురుషుల రేటు జనవరి నుండి మార్చి వరకు 8.7, అది కాస్త ఎంతకు పెరిగింది 20.8కి. మహిళలకు వచ్చేసి 10.5, ఎంతకు పెరిగింది 21.2కి పెరిగింది. అండ్ తెలంగాణ నిరుద్యోగ రేటు బిఫోర్ లాక్డౌన్ ఎంత ఉండే 12.8, అంటే ప్రతి 100 మందిలో 12.8 మంది నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది లాక్డౌన్ కాలంలో ఎంతకు పెరిగింది జూన్ వరకు 26.4. ఇందులో పురుషుల నిరుద్యోగ రేటు ఏ రకంగా ఉండే బిఫోర్ లాక్డౌన్ 11.4, ఎంతకు పెరిగింది ఆఫ్టర్ లాక్డౌన్ అంటే జూన్ వరకు ఎంతకు పెరిగింది 24.7. అందులో మహిళలకు వచ్చేసి బిఫోర్ లాక్డౌన్ 14.2 అండ్ 28.1కి పెరిగింది. అండ్ ఏపీకి వచ్చేసేసి బిఫోర్ లాక్డౌన్ 13.4 ఉండేది, అది లాక్డౌన్ జూన్ వరకు ఎంతకు వచ్చేసి జూన్ 2020 వరకు 24.7. పురుషులకు వచ్చేసి 11.6, అది ఎంత పెరిగింది 27.4. సో స్త్రీలకు వచ్చేసి 15.2 to 22%. సో 22 అంటే ప్రతి 100 మందిలో 22 మంది నిరుద్యోగం అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకొకటి బిలో 29 ఇయర్స్. సో 29 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే నిరుద్యోగ సమస్య దేశంలో ఎంతనట అంటే 34.7 అట. సో చాలా గణాంకాలు ఇచ్చారు, ఇవి మాత్రం ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి దేశవ్యాప్తంగా కార్మిక బలగం ఏ రకంగా ఉంది అంటే ఇక్కడ శాతాలు చెప్పడం జరిగింది. అంటే దేశంలో ఎంతమంది వర్క్ ఫోర్స్ ఉన్నారు, ఎంతమంది పని చేస్తూ ఏదో రకంగా వారి జీవనాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అందులో చూడండి. సో జనవరి నుండి మార్చి వరకు ఫస్ట్ పీరియడ్ ఎంత, సో పురుషుల్లో 51.7 మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందడం జరిగింది. అండ్ స్త్రీలలో వచ్చేసి 15.5 మాత్రమే, అంటే ప్రతి 100 మందిలో 15.5 మహిళలు మాత్రమే ఉద్యోగ లేదా ఉపాధి అవకాశాలు పొందడం జరిగింది. ఏ సమయానికి ఇది జనవరి నుండి మార్చి 2020. అండ్ ఏప్రిల్ నుండి జూన్ సెకండ్ పీరియడ్. సో పురుషుల్లో ఉపాధి అవకాశాలు లాక్డౌన్లో నిరుద్యోగ సమస్య పెరిగిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఉపాధి అవకాశాలు తగ్గినట్టే కదా. సో ఇక్కడ ఫస్ట్ 51.7 ఉంటే పురుషులు ఎంత పడిపోయింది 44%కి పడిపోయింది. అంటే ప్రతి 100 మందిలో 51 మంది ఉపాధి అవకాశాలతో ఉంటే లాక్డౌన్ ఎంతమందికి తగ్గించింది ఉపాధి అవకాశాలు ఎంతమంది మాత్రమే కలిగి ఉన్నారంటే 44. అది మహిళలకు వచ్చేసి 15.5 నుండి మరింత దారుణంగా 12.2కి తగ్గడం జరిగింది. ఈ ఫిగర్స్ జస్ట్ ఒకసారి 1-2 సార్లు చూడండి, దీని గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం విడుదల గణాంకాలు కాబట్టి ఇంపార్టెంట్. ఇందులో రంగాల వారీగా ఏ రకంగా తగ్గింది అని చెప్పడం జరిగింది. సూక్ష్మ పరిశ్రమలు, ఇంటి పని వారు, స్వయం ఉపాధి, వేతన జీవులు అండ్ దినసరి కార్మికులు, దీని గురించి అంత పెద్ద ఇంపార్టెన్స్ అవసరం లేదు. ఇది మాత్రం ఉద్యోగ రేటు చూడండి, నిరుద్యోగ రేటు చూడండి సరిపోతుంది. నేషనల్ ఇంపార్టెన్స్ ఫస్ట్ ఇవ్వండి. అండ్ తెలంగాణ అయితే తెలంగాణ చూడండి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించిన భగవద్గీత వార్తలో నిలిచింది. భగవద్గీత అంటున్నాను. సో భగవద్గీతలు కూడా చాలా ఉంటాయి, ఆథర్స్ డిఫరెంట్గా ఉంటారు. ఈరోజు ఈ భగవద్గీత ఎవరికి సంబంధించింది అంటే చిద్భవానంద స్వామీజీ. చిద్భవానంద స్వామీజీ. సో చిద్భవానంద స్వామీజీ పేరు గుర్తుంచుకోండి. చిద్భవానంద స్వామీజీ అన్న చిద్భవానందజీ అన్న ఒకటే. ఈ చిద్భవానంద స్వామీజీ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారంటే తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రముఖ ఆశ్రమ వ్యవస్థాపకులు అంటే ఫౌండర్. ఆ ఆశ్రమం పేరు కూడా గుర్తుంచుకోండి, శ్రీ రామకృష్ణ తపోవన్ ఆశ్రమం. శ్రీ రామకృష్ణ తపోవన్ ఆశ్రమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రత్యేక ఆశ్రమం. ఆ ఆశ్రమం యొక్క వ్యవస్థాపకులు. ఈ ఆశ్రమం ఎక్కడుంది అంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉంది. సో తిరుచిరాపల్లి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఆ ఆశ్రమం యొక్క వ్యవస్థాపకులు చిద్భవానంద స్వామీజీ లేదా చిద్భవానందజీ గారు. తను రచించిన భగవద్గీత పుస్తకం ఇటీవల 5 లక్షల పుస్తకాలు సేల్ అయ్యాయి. 5 లక్షల పుస్తకాలు సేల్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. సో పుస్తక చరిత్రలో ఒక కీలక అధ్యాయం అనుకోవచ్చు. అలాంటి పుస్తకం యొక్క PDF ఫార్మేట్ అనుకోవచ్చు, లేదా సాఫ్ట్ కాపీ అనుకోవచ్చు, స్మార్ట్ వర్షన్, లేదా కిండిల్ వర్షన్ అనొచ్చు. సో కిండిల్ వర్షన్ అన్నా, PDF అన్నా, స్మార్ట్ కాపీ అన్నా, సాఫ్ట్ కాపీ అన్నా ఒకటే. సో అలా బుక్ రూపంలో ఉంటుంది. మనకి ఏదైతే ఉంటుందో మన స్మార్ట్ ఫోన్లో కానివ్వండి, ట్యాబ్లు కానివ్వండి, అందులో చదువుకోవచ్చు అన్నట్టు. అలాంటి కిండిల్ వర్షన్ని లాంచ్ చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆ భగవద్గీత ఎవరికి సంబంధించింది, ఆథర్ ఎవరు మనకు చిద్భవానంద స్వామీజీ గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి నూతన అధికారి వార్తలు నిలిచారు. నూతన సమాచార అధికారి, నూతన సమాచార ప్రధాన అధికారి అంటున్నాను. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఒరిస్సాగా ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు అంటే సంజయ్
కేశారి స్వైన్. సంజయ్ కేశారి స్వైన్ ఇటీవల ఏ రాష్ట్రంలో నూతన ప్రధాన సమాచార అధికారిగా ప్రమాణ స్వీకారం తీసుకొని వార్తలు నిలిచారు అంటారు? ఒడిషా రాష్ట్రానికి సంబంధించి మనకు అందరికీ తెలుసు ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. సో 2005 సంవత్సరంలో ఒక ప్రతిష్టాత్మక చట్టాన్ని రూపకల్పన చేసింది పార్లమెంట్. ఈ చట్టం భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా సమాచారాన్ని తెలుసుకునే హక్కును కల్పిస్తోంది. ఈరోజు సమాచారం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వానికి సంబంధించి ట్రాన్స్పరెన్సీని కూడా మనం ప్రశ్నించవచ్చు. అసలు పారదర్శకంగా ఉందా లేదా, ఏమైనా అవినీతిని జరుగుతున్నాయని చెప్పేసి ఒక సాధారణ పౌరుడు సమాచారాన్ని పొందే హక్కు. అలాంటి సమాచారానికి సంబంధించి ఒక రాష్ట్రంలో ఉన్నత అధికారి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా కమిషనర్ అంటారు. అలా ఒడిషా రాష్ట్రానికి నూతన సమాచార అధికారి కమిషనర్గా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ఎప్పుడైనా రాష్ట్ర సమాచార అధికారికి ప్రమాణ స్వీకారం ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ప్రస్తుతం ఒడిషా రాష్ట్ర గవర్నర్ ఎవరు? గణేషి లాల్ గారు. సో తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం కాబట్టి ఇంపార్టెంట్ చూడండి. ఒడిషా రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ గణేషి లాల్. ఒడిషా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు. ఒడిషా రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది పార్టీ ఉంది? బిజు జనతాదళ్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం. అండ్ ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ కానివ్వండి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానివ్వండి, ఇలాంటి వారు వార్తలు నిలిస్తే మన రాష్ట్రీయ పరీక్షల్లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ జాతీయ పరీక్షలు ఉంటాయి కదా, ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, ఇలాంటి పరీక్షలో ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అధికారులైన వార్తలు నిలిస్తే వాటి గురించి అడుగుతారు. సో నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. సంజయ్ కేశారి స్వైన్ ఏ రాష్ట్రం? ఒడిషా రాష్ట్రానికి నూతన సమాచార అధికారిగా ప్రమాణ స్వీకారం తీసుకొని వార్తలు ఇచ్చారు గణేషి లాల్ గారు. ఒక రాష్ట్రంలో ప్రధాన సమాచార అధికారి ప్రమాణ స్వీకారం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తుల విషయానికి వస్తే స్పోర్ట్స్కి సంబంధించి భవానీ దేవి గారు వార్తలు నిలిచారు. భవానీ దేవి. సో భారతదేశంలో మొట్టమొదటి క్రీడాకారిణిగా ఈరోజు వార్తలు నిలిచారు. ఏ క్రీడకి సంబంధించిన వారు భవానీ దేవి అంటే ఫెన్సింగ్ క్రీడాకారిణి. ఫెన్సింగ్ ఆటను ఆడేవారిని ఏమంటారు? ఫెన్సర్ అంటారు. ఫెన్సర్. సో భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఫెన్సర్ ఒలింపిక్స్ లో చోటు సంపాదించుకొని ఈరోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఫెన్సింగ్ క్రీడ అంటే ఏంటంటే కత్తి సామ్ లాగా ఉంటుంది. సేమ్ కత్తి లాగానే ఉంటుంది. ఒక చేతిలో ఒక ఆయుధం లాగా ఉంటుంది. అండ్ హెల్మెట్ ఉంటాయి. ఫుల్గా ప్రొటెక్టెడ్ ఉంటుంది. బాడీ మొత్తం కూడా కవర్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదకరమైన క్రీడ, చనిపోతారు కూడా, తెగిపోతాయి. సో అలా ఈ ఫెన్సింగ్ క్రీడ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు ఫెన్సింగ్ క్రీడ నుండి భారతదేశం నుండి ఒక్క మహిళ కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయలేదు. మనకు వివిధ క్రీడల్లో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వారు ఉన్నారు. చాలా పథకాలు సాధించిన వారిని కూడా మనం తరచూ చూస్తూ ఉంటాం. అలాంటిది ఫెన్సింగ్ క్రీడలో మొట్టమొదటిసారి ఒక మహిళ స్థానం పొంది రానున్న ఒలింపిక్స్ క్రీడ ఎప్పుడు జరగబోతోంది? మనకు జూలై మాసంలో టోక్యో, జపాన్ కేంద్రంగా జరగబోతోంది. లాస్ట్ ఇయర్ జరిగేది, కాకపోతే కరోనా పరిస్థితుల కాలంలో వాయిదా పడుతూ వస్తుంది. సో అలా ఒలింపిక్స్ అంటేనే ప్రతిష్టాత్మకమైన క్రీడలు. ప్రతి దేశం కూడా ప్రెస్టేజియస్గా తీసుకుంటాయి. ఒక ఒలింపిక్స్లో ఒక క్రీడాకారుడు చోటు సంపాదించుకుంటే చాలా అనుకుంటారు. అలాంటిది ఒలింపిక్స్లో పథకాన్ని సాధించారనుకోండి, వారు మామూలు మర్యాద ఉండదు, మామూలు గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతారు. అలాంటి ఒలింపిక్ క్రీడలో మొట్టమొదటిసారి ఒక ఇండియన్ ఫెన్సర్, మహిళా ఫెన్సర్ వార్తలు నిలిచారు. ఇటీవల చోటు సంపాదించుకోవడం జరిగింది. సో రానున్న ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చాలని కూడా మనం కోరుకోవాలి. ఎందుకంటే ఒకవేళ రికార్డు సాధించారనుకోండి, ఇక చరిత్రలో సువర్ణాధ్యాయం ఉంటుంది దానికి. సో భవానీ దేవి గారు రానున్న ఒలింపిక్స్లో చోటు సంపాదించుకున్నారు, వార్తలు ఇచ్చారు. ముఖ్యంగా ఏ ప్రాంతం నుండి అంటే ఆసియా ఓసియానియా ప్రాంతం నుండి 2 క్రీడాకారులకు అవకాశం ఇస్తారు. అందులో తనకు స్థానం ఖాయమైపోతుంది. ఎప్పుడంటే ఏప్రిల్ 5న ఇది కన్ఫర్మేషన్ అనేది అధికారికంగా తెలుస్తుంది. బట్ ఇప్పటికీ అనధికారికంగా మాత్రం తను చోటు సంపాదించుకుంది. ఎందుకంటే ర్యాంకింగ్స్లో టాప్లో ఉంది. 45th ర్యాంక్ ఉంది వరల్డ్లో అయితే. సో ఈ ప్రాంతంలో మాత్రం ఫస్ట్లో ఉంది. అండ్ నెక్స్ట్ మరొక మహిళా క్రీడాకారిణి పేరు గుర్తుంచుకోండి. అందరికీ సుపరిచితమైన క్రీడాకారిణి మిథాలీ రాజ్. సో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కి ఉన్న ప్రాధాన్యత అసలు ఏ క్రీడకి కూడా లేదు. అంటే ముఖ్యంగా ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా అంటే ఫుట్బాల్ చాలా ఉన్నాయి. అందులో కూడా క్రికెట్ విషయానికి వస్తే ప్రపంచంలో పురుషుల క్రికెట్కు ఉన్న ఆదరణ ఎక్కువ, మహిళలతో కంపేర్ చేస్తే ఇప్పుడిప్పుడే మహిళలకి ఆదరణ కూడా పెరుగుతోంది. అలాంటి భారతదేశంలో ప్రతి క్రికెట్ అభిమాని కూడా తెలిసిన పేరు మిథాలీ రాజ్. సీనియర్ మోస్ట్ కెప్టెన్ గాను, ఒక మంచి క్రీడాకారిణి గాను, ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణి. ఇటీవల
10,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసి, అంతర్జాతీయ పరుగులు అంటాను, ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే ఇండియా వర్సెస్ విదేశాలు ఉంటాయి కదా, వేరే వేరే దేశాలు, వాటి మ్యాచ్లు, అది అన్ని ఫార్మాట్లు, T20 కానివ్వండి, వన్డే కానివ్వండి, అలా 10,000 అంతర్జాతీయ పరుగులు సాధించిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్, మహిళా క్రికెటర్, ఎందుకంటే పురుషులు చాలా మంది ఉన్నారు, మహిళా క్రికెటర్గా మిథాలీ రాజ్, భారత మాజీ కెప్టెన్, వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ మార్వెలస్ మార్విన్ హెగ్లర్. మార్వెలస్ మార్విన్ హెగ్లర్ పేరు గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా అలుపెరగని యోధుడు అంటారు దానిని. సో బాక్సింగ్ క్రీడ మనకు తెలుసు కదా, అమెరికాకి సంబంధించి చాలా ప్రముఖులు మనం చూస్తూ ఉంటాము, మహమ్మద్ అలీ కానివ్వండి, చాలా మంది. సో అమెరికాకి సంబంధించి మిడిల్ వెయిట్ బాక్సర్ యాక్చువల్గా. సో ఒక ప్రముఖ బాక్సర్, అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్, చాలా విజయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ బాక్సర్ గుర్తుంచుకోండి. అంటే బాక్సింగ్ క్రీడకి సంబంధించి హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కూడా చాలాసార్లు గెలిచాడు. అలాంటి వ్యక్తి పేరు మార్వెలస్ మార్విన్ హెగ్లర్. ఈరోజు తుది శ్వాస విడిచి వార్తలో నిలిచారు. ఇటీవల మరణించిన మార్వెలస్ మార్విన్ హెగ్లర్ మరణిస్తూ వార్తలు నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఏ క్రీడ, ఎందులో తనకంటూ ప్రత్యేక ప్రతిభ ఉంది అంటే అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్, అమెరికాకి సంబంధించిన బాక్సర్. నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం హంచ్ ప్రోజ్. జస్ట్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాకపోతే పెంగ్విన్ పబ్లికేషన్స్ నుండి వచ్చే పుస్తకాలు కాబట్టి భారతీయులు రాసిన పుస్తకాలు చూడండి. సో పెంగ్విన్ పబ్లికేషన్స్ బుక్. హంచ్ ప్రోజ్ పుస్తక రచయిత ఎవరంటే రంజిత్ హొస్కోటే. సో రంజిత్ హొస్కోటే ప్రముఖ ఆథర్, జర్నలిస్ట్, చాలా పుస్తకాలు రాశారు. యాక్చువల్గా టర్బులెన్స్కి సంబంధించిన పుస్తకం ఇది. సో హంచ్ ప్రోజ్ పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల వార్తలు నిలిచిన హంచ్ ప్రోజ్ పుస్తక రచయిత ఎవరు అంటే ప్రముఖ ఆథర్ రంజిత్ హొస్కోటే గారు, పెంగ్విన్ పబ్లికేషన్స్. సో అంతగా గుర్తుంచుకున్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కాకపోతే వార్తలు నిలిచింది కాబట్టి చదవాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో హంచ్ ప్రోజ్ పుస్తకం సరిపోతుంది. సో ఇవి ఈరోజు మనకు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.